నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను సత్యం. ముందుగా స్పందన ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, రాజకీయ ప్రముఖులకు, ఎంఎస్ఓలకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు స్పందన టీవీ యాజమాన్యం తరపున, మా తరపున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా నగరంలోని ముత్యాలమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్థానికంగానే కాకుండా దూరభారాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవి శరన్నవరాత్రిలో భాగంగా అమ్మవారి ఆలయాన్ని నిర్వాహకులు అత్యంత వైభవంగా అలంకరించారు. 9 రోజుల పాటు అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో భక్తులకు క్యూలైన్లు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయగా భక్తులు క్యూలైన్ల గుండా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణంతో పాటు సమీప ప్రాంతాల్లో కూడా భక్తులు రద్దీని కనిపించింది. భక్తులు రద్దీతో కాస్త ట్రాఫిక్ కూడా స్తంభించింది. కొత్తగా వాహనాలను కొనుగోలు చేసిన వారు, అలాగే వాహన యజమానులను అమ్మి వారి ఆలయ ప్రాంగణం ముందు వాహనాలను ఉంచి పూజలు నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా నగరంలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో మంగళవారం కిటకిటలాడింది. దసరా పండుగ సందర్భంగా నగరంలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో మంగళవారం కిటకిటలాడింది. వ్యాపారం, ఇతరత్ర ఉపాధి కోసం జిల్లా కేంద్రానికి విచ్చేసిన ప్రజలంతా ఈరోజు వారి గ్రామాలకు పయనమయ్యారు. సెలవులు లేని కారణంగా కొందరు కొత్త అల్లుళ్ళు కొత్తవారింటికి వెళ్లారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత సమయాల్లో బస్సులను ఆర్టీసీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు పండగ కావడంతో ఇప్పటికే 80% మంది ప్రజలు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడంతో కాంప్లెక్స్లో అంతగా ప్రయాణికులు రద్దీ కనబడలేదు. రిజర్వేషన్, టికెట్ కౌంటర్ కూడా బోసిగానే కనబడింది. కొన్ని ప్రాంతాలకు బస్సులు తక్కువగా ఉండటంతో ప్రయాణికుల రద్దీ కాస్త ఎక్కువగానే కనిపించింది. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ అధికారులు ముందు చూపుతో ఈ దసరా పండుగకు ప్రయాణికులు అండగానే నిలిచారు. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ అధికారులు ముందు చూపుతో ఈ దసరా పండుగకు ప్రయాణికులకు అండగానే నిలిచారు. రేట్లు పెంచకుండానే ప్రాధాన్యతా క్రమంలో బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారాన్ని కూడా బాగా చేపట్టారు. జిల్లా ప్రజానికానికి, పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, అధికారులకు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దైవంకి మూలమైన ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, శక్తి స్వరూపిణి ఆ దుర్గమ్మ చల్లని కృపా కటాక్షాలు అందరికీ అందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా అక్రమ బందీ నుండి బయటకు రావాలని ఆ దుర్గమ్మను వేడుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫానుకి హమాన్గా పేరు పెట్టినట్లు భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. ఒడిశాకు 200 కిలోమీటర్ల దూరంలో తీరం దాటే అవకాశం ఉన్నందున ఒడిశాపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 21 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తున్న ఈ తుఫాన్ మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అన్నారు. ఒడిశాలోనే పారాదీప్కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోనే దిఘాకు 240 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్లోనే చిటిగాంగ్కు 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. ఈశాన్య దిశగా కదులుతున్న తుఫాను క్రమంగా బలహీనపడి మంగళవారం సాయంత్రానికి తీవ్రంగా మారే అవకాశం ఉందని, గంటకు 65 నుండి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. బుధవారం బంగ్లాదేశ్లోనే హెపూరా, చిటిగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఒడిశాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సామాజిక సాధికార యాత్ర పేరుతో ఈ నెల 26 నుంచి వైఎస్ఆర్సీపీ బస్సు యాత్రలు ప్రారంభించనున్నారు. 3 ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి నుంచి, రాయలసీమలో సింగంలో నుంచి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలపై ప్రచారం చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మేలును వివరించనున్నారు. ప్రతిరోజు 3 ప్రాంతాల్లోనూ 3 సభలు నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో బస్సు యాత్రలు ప్రారంభం కానుండగా 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. నరసన్నపేట పట్టణంలో మనం చేద్దాం జగనాసుర దహనం అనే కార్యక్రమంలో భాగంగా సైకో పోవాలి అని రాసిన పత్రాలను అగ్నిలో దహనం చేసే కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, నరసన్నపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా పాలన నియంతలా మారిందని అన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వైకాపాను ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
ఎలాంటి తప్పు చేయని చంద్రబాబును అక్రమ కేసులు బనాయించారని, ప్రజలకు దూరం చేయాలని జైల్లో పెట్టించారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు తథ్యమని, రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా విజయదశమి మహాపర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వాహన పూజలు, నూతన వాహనాల పూజలు, సెమీ పూజ వైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయం అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని శ్రీ సంతోషిమాత అమ్మవారి ప్రధాన మూల విరాట్కు సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక ఏకాదశ సహిత నమక చమక పంచ సూక్తములతో, పరిమళ సుగంధ ద్రవ్యములతో అభిషేకం నిర్వహించారు. నవకలశ ఆరాధన, షోడోపచార సహిత సహస్రనామ కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని తెలిపారు. జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించి చేపట్టిన రంగాలలో విజయాలు సాధించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆకాంక్షించారు. హెచ్చర్లలోని జిల్లా ఆర్మడ్ రిజర్వ్ విభాగంలో దసరా పర్వదినం పురస్కరించుకుని పోలీసులు నిత్యం వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పోలీసు వాహనాలకు మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా ఎస్పీకి వేద పండితులు వేద మంత్రాలు పూర్ణకుమం స్వాగతం పలికారు. అనంతరం ఆర్మడ్ రిజర్వ్డ్ ఆయుధగారంలోను మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా పోలీసు విభాగాలకు అన్ని విధాలుగా శుభాలు జరగాలని పూజలు చేసి వేద పండితులు ఆశీర్వచనం పొందారు. దసరా పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపి విజయానికి చిహ్నం ఈ విజయదశమి పండుగని, అలాంటి దసరా పండుగ పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలు ప్రారంభించిన ప్రతి పని విజయవంతం కావాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఎం నాగమణికంఠ, అదనపు ఎస్పీ టిపి విఠలేశ్వర్, ఆర్ఐ ఉమామహేశ్వరరావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ కేంద్రంలోని అరసవెల్లిలో మనం చేద్దాం జగనాసుర దహనం అనే కార్యక్రమంలో భాగంగా సైకో పోవాలి అని రాసిన పత్రాలను అగ్నిలో దహనం చేసే కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుండ లక్ష్మీదేవి స్థానిక నాయకులతో కలిసి సైకో పోవాలని రాసిన పత్రాలను మంటలో వేసి దహనం చేశారు. చెడుపై మంచి విజయం అని తెలియజేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్టు చేశారని, తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ప్రజలంతా గెలిపిస్తారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చింతూ సుధాకర్, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, విజయరాం, నగర బీసీ అధ్యక్షులు వంగటి రమణ, బుక్క యుగంధర్, రోనంకి కళ్యాణ్, సిరిపురం హరి, మూగి ధనరాజ్, డివిజన్ ఇన్ఛార్జ్ కరగాన భాస్కర్, కొమర కమల, ముల్లా సింహాద్రి, భాష, పేరూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బలగ నాగావళి నది ఒడ్డున వెలిసిన శ్రీ బాలత్రిపుర కాలభైరవ దేవాలయంలో ఈరోజు చండీ యాగం జగన్ స్వామి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో జరిగింది. చండీ యాగంను శాస్త్రోక్తంగా జగన్ స్వామి నేతృత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ స్వామి నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలను అందజేశారు. దేవి శరన్నవరాత్రిలో భాగంగా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించేందుకు భక్తులు తరలివచ్చి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అమ్మవారిని నమ్ముకుంటే సకల శుభాలు కలుగుతాయని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని అన్నారు. అమ్మవారి నామాన్ని స్మరించుకోవడం వలన మనలో ధైర్యం కలుగుతుందని అన్నారు. భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలను తెలిపారు. పీఠం సేవకులు మాట్లాడుతూ ఈ 9 రోజులు దేవీ నవరాత్రులకి, అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి శ్రీకాకుళం హోటల్స్ అసోసియేషన్ సహకారం మరువలేనిదని అన్నారు. 4,000 మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, జనరల్ సెక్రటరీ సాధు రామారావు, ఉపాధ్యక్షులు ఆర్కే బాబు, కోశాధికారి చిట్టి విష్ణు, రామ్దాస్, చిట్టు రాజు, సింహ సత్యనారాయణ, చిట్టిబాబు, భాస్కర్, శేషు, రంజిత్, రాము, వసంత్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. గోంగూరతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గోంగూరను పుంటికూర అని కూడా అంటారు. పుల్లటి ఆ పుంటికూర ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి అవసరమైన సి విటమిన్, ఏ, బి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్,
రైబోఫ్లావిన్, కెరోటిన్ ఉన్నాయని వారు చెబుతున్నారు. పుంటి కూర తింటే కాలేయానికి మంచిదని, లివర్ టాక్సిన్లు కొవ్వును తగ్గిస్తుంది, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, క్యాన్సర్ ప్రమాదం నివారించడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపాన్ని సరిదిద్దుతుంది, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక భూమిక పుంటికూర పోషిస్తుందని వారు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట. వార్తలు ముగించే ముందు మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు.